ఒక్కొక్క ప్రతి లీడరు కూడా మనకెందుకు వచ్చిన గొడవ ఇప్పట్లో ప్రభుత్వం జోలికి వెళ్ళకుండా ఉంటే బెటరు, సంక్షేమ పథకాలు ఇవన్నీ మాట్లాడకుండా ఉంటున్నారు. అందుకని పార్టీ పిలుపులు ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ఎక్కడికక్కడ నాయకులు దిగితే రంగంలోకి, ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం బిగిన్ చేస్తే అప్పుడు పతాక స్థాయికి చేరుతుంది. దానికి బీజం తిరుపతిలో పడింది. మరి అది కొనసాగుతుందా? మిగతా వాళ్ళు ఇప్పటికి కూడా భయపడుతున్న మాట వాస్తవం. కాకపోతే అక్కడక్కడ తిరుగుబాటు బిగినైంది. అది అక్కడ సాక్ష్యం అనమాట. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇన్ఛార్జీలని, కోఆర్డినేటర్ని నియమించే విషయంలో అంటే వాళ్ళు ముందుకు రావట్లేదా? అక్కడ కూడా ఏమైనా భయం కనిపిస్తోందా? లేదంటే వైసీపీఏ ఆ నియామకాలను ఏమైనా కాస్తంత స్లో చేసిందా? లేదు, నాకు తెలిసిన సమాచారం అయితే ఆల్రెడీ ఎవరో ఒక వ్యక్తికి అప్పచెప్పారు. లైక్ ఇదివరకు ప్రశాంత్ కిషోర్ టైప్ లోనే ఏదో ఒక వ్యక్తికి అప్పచెప్పారు. అంటే మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీ, అంటే పార్టీ ఇంటర్నల్ ప్లస్ ఇది కలిపి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థితో మాట్లాడి అక్కడ కమిటీలు